ఎందుకంటే ఆ బాడీ స్ట్రెచ్చింగ్, ఆ రింగ్ లేరు, బాయిలెట్, గోదావరి అబ్బాయిలు ఉంటారు. అలా ఇందులో విశ్వక్సేన్ చూపించాడు. మొన్న ఫ్రీ ఈవెంట్ షోకి బాలకృష్ణ గారు వచ్చారు. ఎందుకు వచ్చారా అని చెప్పి ఆలోచించాను. ఈ సినిమాలో నరుకుడు ఆ రేంజ్లో ఉంది. బాలకృష్ణ గారు మించి ఉంది నరుకుడి. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా విశ్వక్సేన్ నటన చాలా బాగుంది. ఈ నటనతో ఒక మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. మనం నటనలో ఒక మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. ఎందుకంటే కథలో చూసుకున్న సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఒక లెక్క. మాస్ చాలా బాగుంది. మా నరసింహ సినిమాలో రమ్యకృష్ణ స్టోరీ ఏ రేంజ్లో ఉంటుందో దాని గురించి డబుల్ ఇంపాక్ట్ ఉంది. ఇందులో నేహా శెట్టి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రతి సినిమాలో నేహా శెట్టి అందరూ మోసం చేస్తే ఈ సినిమాలో నేహా శెట్టి మోసపోయింది అన్నట్టు అనిపించింది. సినిమా అయితే బాగుంది. ప్రతి ఒక్కరు నచ్చుతుంది. ఒక విశ్వక్సేన్కో, ఒక బాలకృష్ణ గారికో, ఎన్టీఆర్ ఫ్యాన్స్కో కాకుండా అందరు ఫ్యాన్స్కి మెచ్చే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ప్రతి ఒక్కరు చూడండి. నా ఫీలింగ్స్ బట్టి అవుట్ ఆఫ్ రేటింగ్ 3 అయితే ఇస్తున్నాను. సినిమా ప్రతి ఒక్కరు చాలా బాగుంది. కథలో సినిమాల కంటే ఇందులో చాలా మెరుగుందన్న. ఒక గోదావరి అబ్బాయి ఎలా ఉంటాడో, ఆ స్లాంగ్ ఎలా ఉంటుంది, ఆ ప్రవక్తన ఎలా ఉంటుంది అన్నది ఎలా ఉందో ఆ రేంజ్లో చూపించాడు. పాత మూవీస్కి ఈ మూవీస్కి హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా అనిపించింది, ఒకటి అనిపించింది. పాత మూవీస్లో ఏంటంటే గత 2-3 సినిమాలను ఒక లెక్కలో కనపడతాయి. కానీ ఇందులో కొత్తగా చూపించుకున్నాడు. విశ్వక్సేన్ తను మార్చుకుని సినిమా చేశాడు. అదే సినిమాకి ప్లస్. ఒక గోదావరి అబ్బాయి సినిమా చాలా బూతులు బాగానే ఉన్నాయంటే మూవీలో, కొన్ని అంటే ఒక్క సాంగ్ కొంచెం బాయిల్గా అనిపించినా కానీ ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా. ఒక ఐటమ్ సాంగ్ ఉంది, దానికి కొంచెం మిస్యూజ్ అనిపించినా కానీ ఓవరాల్గా సినిమా అంటే డైలాగులు కట్ చేస్తాడు ఉన్నాయి. కానీ గోదావరి స్లాంగ్ ఎలా ఉంటుంది, ఆ స్లాంగ్ మీద తీసుకున్న స్టోరీ కాబట్టి బాగుందని నాకైతే అనిపించింది. థ్యాంక్ యూ. 5 రేటింగ్ ఇస్తున్నాను. మీ ఫేవరెట్ డైలాగ్ ఏంది బ్రో మూవీలోనా? డైలాగ్స్ అయితే నేను చాలా ఉన్నాయి కానీ చెప్పు. చాలా నాకు గుర్తొస్తలే బ్రో. డైలాగ్ గుర్తులేదు. హైలైట్స్ వచ్చి ఫైట్స్ కానీ స్టోరీ బాగుంది. మెయిన్ ట్విస్ట్లు బాగున్నాయి మూవీలో. ట్విస్ట్లు అంటే ట్విస్ట్లు. హీరోయిన్ షూట్ చేయడం ఏంది అసలు. నిజంగా హీరోయిన్ ఒక చెంపదెబ్బ కొడితే నజర్ చచ్చిపోతాడు. వాటే సీన్స్. పాత మూవీస్కి ఈ మూవీస్కి హీరో క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుంది, డిఫరెంట్గా ఉంటుందా? రొటీన్ విశ్వక్సేన్ మూవీస్ అయితే చూడలే, ఫస్ట్ టైం చూసినా. మస్తు అనిపించింది నాకైతే. ఒక ఎన్టీఆర్గా అనిపించింది నాకు విశ్వక్సేన్లో. చాలా ఎక్కువ ఉంది. మీరు కనుక చిల్ అవ్వాలా, కూల్ అవ్వాలనుకుంటే కనుక మూవీకి రండి. మూవీలో అంజలి ఉంది, రాధిక ఉంది. ఫుల్ కూల్ అయిపోతారు మూవీ చూసి. కలర్ఫుల్ ఉందా మూవీ? ఫుల్ కలర్ఫుల్ ఉంది మూవీ అయితే. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉన్న మూవీ. పొలిటికల్ కూడా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ వీటికి సంబంధించి మూవీలో పొలిటికల్కి సంబంధించిన కూడా సీన్స్ ఉన్నాయి. పొలిటికల్కి సంబంధించిన స్టోరీ ఉంది. హీరో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తాడు. హీరో చాలా వేరియేషన్స్ చూపించండి మూవీలో అయితే. ఒక రౌడీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక లవర్ బాయ్గా, చాలా అంటే చాలా వేరియేషన్స్. ఫైట్ సీన్స్ అయితే రన్నింగ్ లారీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది బ్రో. అబ్బా బాబా 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 మాస్కా దాస్కా బాస్కా బాప్ అనిపించిండు విశ్వక్సేన్ అయితే. అంత బాగుంది. పోలీస్ స్టేషన్ అంటేనే ఫైర్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లోనే ఫైర్స్తో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైర్కి అయితే నిజంగా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంతవరకు ఎప్పుడు చూసిండం ఇలాంటి క్లైమాక్స్ అయితే. అమ్మవారికి బలి ఇచ్చిండు. నిజంగా మస్తుంది క్లైమాక్స్ అయితే. నెక్స్ట్ లెవెల్ మాత్రం మస్తుంది బ్రో. చూడాల్సిందే ఫ్యామిలీతో కలిసి. ఇది ఒక సెంటిమెంటల్ డ్రామా కింద అనుకోవచ్చు. విశ్వక్సేన్ అయితే ఊచకోత కోసేసింది బ్రో. అది మనకి ఇంటర్వెల్ తర్వాత ఒక షాట్ వచ్చింది బ్రో. మస్తుంది బ్రో. అది చెరువులో బోట్ మీద ఫైట్ ఉంటుంది. అది అన్ఎక్స్పెక్టెడ్ బ్రో. మస్తుంది బ్రో. ఇది ఊచకోత కాదు బ్రో. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే ఇప్పుడు చూపించిండు బ్రో మన విశ్వక్సేన్ అన్న. ఈ దెబ్బతో ఏడో బ్లాక్ బస్టర్ కొడతాడు చూడండి బ్రో. పక్కా చూడాల్సిందే బ్రో. మూవీలో సస్పెన్స్ అంటే మనకి లాస్ట్లో తెలుస్తుంది బ్రో. అది మూవీ అర్థం కానట్టు ఉంటుంది. కానీ మీరు అర్థం చేసుకుంటే మస్తు ఉంది బ్రో. మారల్ ఇస్తారు మూవీలో. అందరు చూడాల్సిందే బ్రో. పాలిటిక్స్ గురించి కూడా మస్తు చెప్పిండు బ్రో. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉందా? ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంది బ్రో. ఒకటి మన ఫ్యామిలీ మీదకి వస్తే అండ్ ఏం చేయాలని అది చేసిండు బ్రో విశ్వక్సేన్ అన్న. న్యాయం సూపర్ చూపించిండు బ్రో. బ్లాక్ బస్టర్ ఇట్ బాక్స్. హీరో క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుంది? హీరో క్యారెక్టరైజేషన్ అంటే పూరా మాస్ ఉంటుంది బ్రో. థియేటర్ బాక్స్ బద్దలు కొడతాడు. అట్లుంటుంది బ్రో మన క్యారెక్టర్. బూతులు ఉన్నాయా? కొంచెం స్లాంగ్ వాడినా? స్లాంగ్ వర్డ్స్ ఉన్నాయి కానీ అది యూబైఏలో ఎట్లనో కట్ చేసిండు బ్రో. సెన్సర్లో మస్తు ఉంది భూమి. చూడాల్సిందే ఫ్యామిలీతో. ఫ్యాన్స్కి అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ ద్వారా తీశారు కాబట్టి ఆంధ్రాలో ఉన్న పబ్లిక్ బాగా చూస్తారని చెప్పేసి గట్టి విశ్వాసంతో నమ్ముతున్నా అన్న. ఓవరాల్గా చూసుకుంటే మూవీ మాత్రం 3.5 రేటింగ్ ఇస్తా అన్న. పర్వాలేదు, బాగుంది. మూవీ భయ్యా ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చూసి వస్తున్నా. ఏంటంటే మూవీ పరంగా చూసుకుంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో
అన్నీ ఏంటంటే రొటీన్ కంటెంట్లు రొటీన్ స్టోరీలతో తీసుకొని వస్తున్నారు. కానీ ఈ సినిమా ఏంటంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, న్యూ సబ్జెక్టు, ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని మనం ముందుకు వచ్చారు. పర్వాలేదు, స్టోరీ పరంగా చూసుకుంటే పర్వాలేదు. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో సెకండ్ హాఫ్లో ఏంటంటే అటు నేహా శెట్టి గారిని అటు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే హీరో మొత్తం లాస్ అయిపోవడము అవన్నీ మైనస్ పాయింట్లు చూపించేసరికి చాలా ఎమోషనల్ అనిపించింది. కానీ ఏంటంటే ఆ ఎమోషనల్ సీన్స్ ద్వారా కూడా నాకు హైలైట్ అనిపించింది ఏంటంటే అక్కడ హీరో గారికి నేహా శెట్టి గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న సెంటిమెంటల్ బాండింగ్ సీన్స్ ఏంటంటే లాస్ట్ మైనస్ పాయింట్ అయినా కానీ వాళ్ళని హైలైట్ చేసి మంచి హై లెవెల్లో తీసుకెళ్లారని అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కామెడీ బ్యాక్డ్రాప్ పరంగా పొలిటికల్ లెవెల్ పరంగా ఏంటంటే ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్న రాజకీయాల గురించి ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా నిలదొక్కుకోవాలనే పాయింట్ ఆఫ్ కాన్సెప్ట్తోని చాలా బాగా చూపించారు. నిజంగా ఏంటంటే ఇంకోటి ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారి ఎంట్రీ ఉంటుంది. సాయి కుమార్ గారి ఎంట్రీ నుంచి అసలు సినిమా స్టోరీ ఏంటి, సినిమా కాన్సెప్ట్ ఏందనేది ప్రతి ఒక్క ఆడియన్స్కి అర్థమైపోతుంది. నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం చూసుకుంటే విశ్వక్ సేన్ గారు కావచ్చు, అటు సాయి కుమార్ గారు కావచ్చు, అంజలి గారు కావచ్చు, నేహా శెట్టి గారు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయమే చేశారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్టోరీ పరంగా కరెక్ట్ సరైన స్టోరీనే, కాకపోతే ఏంటంటే కాస్త హైలైట్గా తీసుంటే బాగుంటుండే అని అనిపించింది. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఎమోషన్ సీన్స్ గుండెల్ని పిండి పడేసింది భయ్య, అదొక్కటి చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా సినిమా పరంగా స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఇది కూడా మా విశ్వక్ సేన్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమానే, ఇది కూడా ఒక హిట్ పడిందని చెప్పేసి అనుకోవచ్చు అన్న. ప్రతి ఒక్కరు చూడండి. ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే 3.5 రేటింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ. బాగుంది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నిజంగా చాలా బాగుంది అనిపించేసింది అన్న. అంటే విశ్వకన్న యాక్టింగ్ అన్న, అంటే విశ్వకన్న కెరీర్లో తన బెస్ట్ మూవీ అంటే ఇదే. అంటే ఎన్ని సినిమాలు ఎన్ని స్టోరీలు సెలెక్ట్ చేసుకున్నా ఇలాంటి స్టోరీలు సెలెక్ట్ చేసుకోవడంలో నీకు తిరుగు లేడన్నా. నిజంగా నువ్వు సూపర్ హిట్ కొట్టేసినావు. హీరో ఫేవరెట్ డైలాగ్ బ్రో? హీరో ఫేవరెట్ డైలాగ్ అంటే డైలాగులు మనం చెప్తే ఏముంటుంది బ్రో, సినిమా చూడండి మీకే తెలుస్తుంది. డైలాగ్ చెప్పు ఒకటి, నీకు నచ్చిన డైలాగ్ చెప్పు. నాకు నచ్చిన డైలాగ్ అయితే కుప్పలు ఉన్నాయి, ఒక్క డైలాగ్ చెప్పలేము, అంత మంచిగా ఉన్నాయి డైలాగులు. అంటే నాకు విశ్వకన్న నరకడం నచ్చిందన్న. నిజంగా నరకడం అయితే ఆ పోలీస్ సీన్లో కానీ ఆ క్లైమాక్స్ సీన్లో కానీ ఆ నరకడం చూపిస్తారు చూడండి, నరకడం అయితే వేరే లెవెల్లో చూపించారు డైరెక్టర్ గారు. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ బుజ్జి విశ్వకన్న యాక్టింగ్ అయితే తిరిగా తీసేసిండు. విశ్వకన్న గురించి అసలు మనం ఎవరు చెప్పలేము. నిజంగా ఒక్క మాట చెప్పాలంటే విశ్వకన్న పుష్ప రేంజ్ మామూలు లేదు. చిన్నగా స్టార్ట్ చేసి ఒక లెవెల్ ఎమ్మెల్యే దాకా వెళ్ళిపోవడం, అబ్బబ్బబ్బబ్బా ఎర్రగా తీశాడు. విశ్వక్ సేన్ అయితే మాత్రం విశ్వరూపం చూపించాడు. ఒక్క మాట చెప్పాలంటే బ్లాక్ బస్టర్. కానీ లాస్ట్లో కొంచెం లాగనిపించింది. కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ అది కూడా సూపర్ అంటే సూపర్, చాలా అంటే చాలా బాగుంది. నెగిటివ్ రివ్యూస్ నమ్మొద్దు, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు వెళ్ళాలి. నాకు తెలిసి ఈ ఫ్రైడే సినిమాల్లో ద బెస్ట్ మూవీ ఏదంటే ఇదే, డెఫినెట్గా బ్లాక్ బస్టర్ పుష్ప రేంజ్ అంతే. అదే చెప్తున్నా, ఫ్యామిలీ సెంటిమెంట్ లేకంటున్నారు కానీ అవి నమ్మొద్దు. చాలా అంటే చాలా బాగుంది. పుష్పలో తగ్గేది లేదంటే ఇక్కడ టైగర్, జస్ట్ టైగర్, ఎర్రగా తీసి మైండ్ బ్లోయింగ్ అంతే, సూపర్. ఆమె చాలా బాగుందన్న. అసలు బూతులు అంటే యానిమల్ సినిమాలో ఉన్నంత దారుణంగా లేవు, అన్నీ జస్ట్ క్యాజువల్గా వాడి మాటలు. ఇంకోటి గోదావరి స్లాంగ్ ఎర్రగా తీసిన, గోదావరి రాజమండ్రి సైడ్ తీసిన సినిమా మొత్తం గోదావరి స్లాంగ్లో నార్మల్ వాయిస్తో ఎర్రగా తీసాడు. అసలు నిజంగా ఏదో గోదావరి జిల్లాలో పుట్టినట్టుగా విశ్వక్ సేన్ యాక్టింగ్ విశ్వరూపం. నా నిజం చెప్తున్నా, ఎన్టీఆర్ లెవెల్ దాటిపోయాడు. అసలు పుష్ప సినిమా లెవెల్ దాటిపోయా ఉంది స్టోరీ మాత్రం. అంజలి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ కానీ ఎందులో మనకి కానీ చాలా అంటే చాలా బాగా, చాలా న్యాచురల్గా. పుష్ప తగ్గేది లేదంటే ఇక్కడ టైగర్. ఏంది సినిమా, ఏం చూడు సినిమా చూసి మాట్లాడు. రాడ్ లేదు బ్రో, ఫ్యామిలీ టాక్. ఫ్యామిలీ అంటే కొంచెం సెంటిమెంట్ కూడా లాగ్ అంటున్నారు కానీ లాగ్ ఏం లేదు. నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు థియేటర్కి చూడండి. అసలు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. పుష్ప ఎలా వస్తాడో సేమ్ కంటెంట్ వేరే తీసుకున్నాడు కానీ హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. అన్న బ్లాక్ బస్టర్ అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నా, సినిమా చూసిన వాళ్ళు మాట్లాడే చూడు. అది నేను ఇప్పుడే సినిమాకి వెళ్ళి వస్తున్నా, అది సూపర్ అంటే సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూస్ బంప్స్, కుర్రోళ్ళు యూత్గా అయితే మాత్రం ఎర్రగా నెక్స్ట్ లెవెల్ అంతే. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ, అందుకే నేను సెకండ్ హాఫ్ ఫ్యామిలీ మొత్తం ఓకే. ఇలాంటి స్టోరీలు ఎంచుకోవడంలో అసలు నిన్ను తగ్గేదే లే అన్న, నీకు తిరిగే ఎవరు లేడు, అంతలా చేసినావు. స్టోరీ అయితే చాలా బాగుందన్న. అంటే నిజంగా గ్యాంగ్స్ కానీ ఆ గోదావరి ఆ లోకంలో ఆ లంకలో ఎలా ఉండేటోళ్ళు వాళ్ళందరూ ఆ క్రియేటివిటీ మొత్తం చేసి చూడండి. ఆ మాటలు డైలాగ్స్ వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ మన బుజ్జి అన్న
రాధిక అక్కని వేరేలాగా చూపించారు నిజంగా. అసలు రాధిక ఇంకా బుజ్జి అసలు నిజంగా ఇద్దరు ఒకటే అంటే ఎవరు నమ్మని కూడా నమ్మరు, అంతలాగా బాగుందన్న. నిజంగా ఒక మంచి స్టోరీ ఉంది. నిజంగా ఈ సినిమాని ఆ నరకడం, అమ్మ నరకడం ఏంద్ర బాబు, మామూలు నరకడం కాదన్న. విశ్వకన్న నరుకుతాడు చూడండి, ఆ పోలీస్ స్టేషన్లో ఆ సీన్లు కానీ ఆ నరకడం కానీ వేరే లెవెల్. క్లైమాక్స్ అయితే నిజంగా ఇటు ఒకవైపు బాధ అనిపిస్తుంది, ఏడుస్తాము, ఇంకోవైపు నరుకుతాడు చూడండి. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది అన్న సినిమా అయితే. థ్యాంక్ యూ.